రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబును పీటీ వారెంట్పై పోలీసులు సత్తెనపల్లి తీసుకెళ్లారు. ఆయన్ని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సత్తెనపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చిందన్న సంతోషంలోనే పోలీసులు మరొక షాక్ ఇచ్చారు. నిన్న అన్ని కేసులకు సంబంధించి ఆయనకి బెయిల్ మంజూరైందంటూ కూడా వైసీపీ శ్రేణులు తపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న కొద్దిసేపటికే సత్తెనపల్లి పోలీసులు గతంలో 2023లో సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి రాంబాబు లాటరీ లక్కీ డ్రా నిర్వహించి ఆ టికెట్లను వాలంటీర్ల ద్వారా బలవంతంగా అమ్మించారని చెప్పి అప్పటి జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి నిన్న సత్తెనపల్లి పోలీసులు గుంటూరు ప్రిన్సిపల్ కోర్టులో పీటీ వారెంట్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ మీద అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అదుపులో తీసుకొని గుంటూరు కోర్టుకు అయితే బయలుదేరారు. మరికొద్ది సేపట్లో అయితే గుంటూరు కోర్టులో అంబటి రాంబాబుని సత్తెనపల్లి పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ కేసులో మరలా రిమాండ్ విధిస్తారా, బెయిల్ వస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు.